ప్రాముఖ్యత, ఆ విలువ తెలిసిన వాడికి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. కానీ మనుషులుగా, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనందరం ఏమనుకుంటామంటే, భూమి మీద బ్రతుకున్నంతసేపే ప్రాణం కనబడుతుంది కనుక బతకాలి, బతకాలని కోరిక. కానీ నీ ఆత్మ బ్రతకాలి, నీ ఆత్మ యుగయుగాలు దేవునితో ఉండాలి అంటే ఈ ఇక్కడ రాయబడిన ప్రతి మాట మనం కాపాడుకోవాలి. వీటిని ఎవరైతే కాపాడుకోవారో వాళ్ళు నిత్యత్వములతో వాళ్ళ ఆత్మ కాపాడపడే పరిస్థితిలో ఉండదు, యాతన పడతారు. ఆత్మ యాతన పడుతుంది. ధనవంతుడి పరిస్థితి విన్నారు కదా. ధనవంతుడు పాతాళంలో ఏమవుతున్నాడు? నెమ్మద యాతన పడుతున్నాడు. ఎందుకు యాతన పడుతున్నాడు అంటే, భూమి మీద బ్రతికిన ధనవంతుడు వేటిని కాపాడుకోవాలో వాటిని కాపాడుకోలేకపోయాడు. అమ్మ, అందరూ వింటున్నారా? భూమి మీద బ్రతికిన ధనవంతుడు వేటిని కాపాడుకోవాలో వాటిని కాపాడుకోలేదు. ఈరోజు ఇన్ని మాటలు దేవుడు 66 పుస్తకాల సారాంశాన్ని మన కళ్ళ ముందు పెట్టి, బైబిల్ గ్రంథాన్ని మన చేతికిచ్చి, ఈ గ్రంథంలో ఏవైతే కాపాడుకోమన్నానో అది దాని పట్ల నువ్వు జాగ్రత్త లేకపోతే రేపు పొద్దున్న అయ్యా అయ్యా కాపాడు కాపాడు అని మనమనాలి. ఏంటి? నీ ఆత్మ విషయంలో నువ్వు ఘోష పెడతావు. ఆ రోజున కాలుతున్నప్పుడు అర్థమవుతుంది, కాపాడండి 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 అంటే భూమి మీద బ్రతుకున్నంతసేపు బాగానే కాపాడమని ప్రాణం కోసం ప్రయాసపడుతున్నావు. కానీ ఆత్మ కాలుతున్నప్పుడు తెలుస్తుంది మనిషికి యాతన. అది ఈరోజు ఏది లేదు కాబట్టి, ఎవరికి కనబడడం లేదు కాబట్టి, ఎవరికి ఆ భౌతికంగా అది కనబడడం లేదు కాబట్టి వేటిని కాపాడుకోవాలో పెద్ద జాగ్రత్త లేదు, పెద్ద ఆలోచన లేదు, పెద్ద మనస్సు లేదు మనకి. అంతే. ఒక రోజున ఆ యాతనకర పరిస్థితి ఉందని తెలిసినా కూడా నీలో ఆ జాగ్రత్త లేకపోతే, ఈరోజు కాపాడుకోవాల్సిన విషయంలో కొన్ని విషయాలు మళ్ళా గ్రంథం నుండి మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, చదువుకుందాం. మొట్టమొదటిగా కాపాడుకోవాల్సిన విషయాల్లో నెంబర్ 1 హృదయము, నెంబర్ 2 మనస్సు. వాస్తవానికి ఈ రెండు కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు మనుషులందరూ. నా మనస్సు నా ఇష్టం అండి, నా బ్రతుకు నా ఇష్టం అంటాడు. నాకేదనిపిస్తే అది చేస్తానంటది ఒక అమ్మాయి. నాకేదనిపిస్తే అది చేస్తాను, ఇక్కడ ఏది ఉందో అదే చేస్తాడంట. కానీ హృదయం విషయంలో, మనస్సు విషయంలో దేవుడు ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని మీరు అంగీకరించిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, అప్పుడే నీ హృదయం నీ ఇష్టం అనేది చచ్చిపోవాలి. అమ్మ, బాప్తిజం అనేది విలువ ఎప్పుడు అర్థమవుతుందంటే, చాలామందికి బాప్తిజం తీసుకుంటే ఏదో సముద్రంలో ముంచారు బయటికి తీసుకొచ్చారు అనుకుంటున్నారు. అక్కడ ముంచారు అంటే ఆ రోజు నీ ఇష్టాలు చచ్చిపోవాలి, ఆ రోజు నీ కోరికలు చచ్చిపోవాలి, ఆ రోజు నా మనసు ఇది ఇష్టపడుతుంది, నా హృదయం ఇది ఇష్టపడుతుంది అని నువ్వు అనుకుంటే అది బాప్తిజం తీసుకునే పరిస్థితి కాదు. ఎందుకు అంటే నీకంటూ ఒక భర్తగా చేసుకున్నావు. ఎవరు? క్రీస్తు ప్రభుని అంగీకరించావు అంటే, అయ్యా నిన్ను బట్టి నేను బ్రతుకుతాను, నువ్వేది చెప్తా చేస్తాను అని ఆయనకు లోబడ్డావు కాబట్టి నువ్వు రక్షణ పొందావు, బాప్తిజం తీసుకున్నావు. చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు అంటే పెళ్ళికి, శుభకార్యాలకి, పుట్టినరోజులకి బాప్తిజమాలు తీసుకుని, అలాగే పిల్లలు పుడితే బాప్తిజం తీసుకున్న వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. కాబట్టి హృదయాన్ని కాపాడుకొనుము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అమ్మ, రాసించారా దేవుడు? భద్రంగా కాపాడుకో. నీ నగలు భద్రంగా కాపాడుకోండి, మీ డబ్బును భద్రంగా కాపాడుకోండి. అంటే ఈ మధ్య గాజువాకలో ఒక టీచర్ నాకు తెలిసిన ఆవిడ అంటుంది, గాజువాకలో దొంగలు ఎక్కువైపోయారండి, అందుకని నిజం నాతో పనిచేస్తున్న ఆవిడే. మరి ఏం చేశారండి, నాకున్నటువంటి ఆ 20 తులాల బంగారం ఆవిడకి ఉంది, ఆ 20 తులాల బంగారాన్ని లాకర్లో పెట్టుకున్నాం అని చెప్తుంది. లాకర్లో పెట్టుకోవాలంటే ఒక లాకర్ కొనుక్కోవాలి, దానికి మళ్ళీ ఒక 20,000 అయిందట లాకర్కి. అంటే నగల విషయంలో, డబ్బు విషయంలో భద్రంగా కాపాడుకోవడం అనేది భౌతిక సంబంధమైనది, చాలామంది చేస్తారు, తప్పేమీ లేదు. కానీ అన్నిటికంటే ముఖ్యముగా అన్న మాట వాడాడు దేవుడు. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. అంటే హృదయం భద్రంగా కాపాడుకోమని అన్నాడంటే, ఈరోజు హృదయం అన్నిటికంటే, ఇర్మియా గారు ఏమంటాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన జబ్బు, దానికి వ్యాధి వస్తుంది, హృదయం ఎప్పుడైనా మారిపోవచ్చు మనిషిది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాల్సింది ఏది ఒక క్రైస్తవుడు అంటే హృదయం. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ డబ్బు కంటే, నీ నగల కంటే, నీకున్నటువంటి విలువైన వస్తువుల కంటే ముందు కాపాడుకోవాల్సింది హృదయం. కానీ అది మనకు అర్థం కాదు. మనకు ఎందుకు చెప్తున్నాను కదా, భౌతికమైనవే విలువగా కనిపిస్తాయి. భౌతికమైన ప్రాణాన్ని కాపాడుకోవాలి,
భౌతికమైన వాటి విషయంలో అంతగా ఆలోచిస్తున్న వాడివి, ఆత్మీయ విషయంలో అంతకంటే, అందుకే అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడంటే ఇంక తిరిగిలేదు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకు అంటే కీర్తనల గ్రంథం 17వ కీర్తన. ఎందుకు హృదయాన్ని కాపాడుకోవాలి? 17వ కీర్తన 3వ వచనం, దావీదు గారు రాసిన కీర్తనలో 17:3 చూడగలిగితే, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. అంటే దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ప్రతి ఒక్కరిది, అది ఎవరైనా సరే. అంటే నా హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు, నా హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడని ఈరోజు ఎంతమందికి తెలుసు? ఈరోజు తెలిసినా హృదయాన్ని కాపాడుకునే పరిస్థితి లేదు. ఏ దురాలోచన కనబడలేదు అంటున్నాడు. ఈరోజు ఒక సహోదరుడి మీద ఇంకో సహోదరుడు ఎన్ని ఆలోచనలో, ఎన్ని చెడ్డ ఆలోచనలో, ఎన్ని చెడు ఆలోచనలో, ఒక సహోదరుడి మీద ఒక సహోదరి, లేదా ఒక సహోదరి మీద ఒక సహోదరుడు, ఎన్ని చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటాము, ఎన్ని దురాలోచనలు కలిగి ఉంటాము. కానీ దేవుడు ప్రతిరోజు నా హృదయాన్ని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడంటే ఎంతమందికి తమ హృదయాన్ని కాపాడుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు చెప్పండి? నా హృదయాన్ని కాపాడుకోవాలి, ఎవరి మీద నాకు ఎటువంటి దురాలోచన రాకూడదు, ఎటువంటి చెడు అభిప్రాయం నాకు రాకూడదు. హృదయాన్ని పరీక్షించే దేవుడు. అందుకే సమూయేలు గ్రంథంలో మీకు అందరికీ గుర్తుంది కదా, సమూయేలును పంపించి దావీదు యొక్క కుమారులను అభిషేకించమన్నప్పుడు పెద్దవాడు వస్తాడు, రెండోవాడు వస్తాడు, ఏలియాబు, వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఒక్కొక్కరిని అభిషేకించాలని లెగిస్తూ ఉంటాడు సమూయేలు. పెద్దవాడు కాదు, రెండోవాడు కాదు, మూడోవాడు కాదు, వాళ్ళు కాదు, కానీ వాళ్ళందరూ అనుకుంటుంటాడు సమూయేలు గారు మనిషిని చూసి. ఆఖరికి ఇంకెవరు లేరా అంటే అప్పుడు అంటాడు ఎస్ఐ, చివరోడు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, పెద్ద విలువ లేదులేండి, పర్వాలేదులే, వాడెందుకు అంటే ఆయన్ని తీసుకురమ్మంటాడు. అంటే తండ్రి దగ్గర కూడా విలువ లేని దావీదు విషయంలో ఆయన్ని తీసుకురమ్మంటాడు. ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటుంటాడు, ఆయన పిల్లు అంటాడు దేవుడు. పిలిచినప్పుడు అభిషేకించు అంటాడు. అంటే అక్కడ ఒక మాట రాయబడుతుంది సమూయేలు మొదటి గ్రంథం 16:7లో, ఆయన మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు అని రాసి ఉంటుంది అక్కడ. అంటే మనుషులందరూ మనం ఏం చూస్తాం చెప్పండి? పైరూపాన్ని. డబ్బుందా, మర్యాద ఇద్దాం. ఆస్తులున్నాయా, మర్యాద ఇద్దాం. మనుషులందరూ చూసేది పైరూపాన్నే, కానీ దేవుడు చూసేది హృదయాన్ని. హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్పడానికి కారణం, హృదయాన్ని పరిశీలించే దేవుడు, హృదయాన్ని పరీక్షించే దేవుడు ఖచ్చితంగా నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరి హృదయాన్ని చూసిన దేవుడు ఎలాగున్నాయి మన హృదయాలు చెప్పగలడా? చెప్పగలడు. కాబట్టి హృదయమును లక్ష్య పెట్టే దేవుడు ఈరోజు మన దేవుడు. దావీదు హృదయం ఎంతగా నచ్చకపోతే దేవుడు దావీదుని సెలెక్ట్ చేసుకుంటాడు చెప్పండి? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు దావీదు. అంటే పెద్దోడు, రెండోవాడు, ఏడుగురు కాదా? కాదనే కదా అర్థం. కాదు కాబట్టి ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఈరోజు సంఘానికి వచ్చిన మనలో ఎంతమంది ఉన్నామో, మనందరిలో కూడా హృదయాన్ని చూసిన దేవుడు ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు చెప్పండి? అంటే అలాంటప్పుడు హృదయం విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలి మనం. మనసుకి ఏది నచ్చితే చేస్తాం, ఏది నచ్చితే అది చూసేవాళ్ళు ఉన్నారు. సెల్ ఫోన్లో చూసేవాళ్ళు, మొబైల్స్, టీవీలో చూసేవాళ్ళు, రకరకాల ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు. అంటే నీ మనసుకు నచ్చితే నువ్వు చేసేస్తున్నావు. కానీ నీ హృదయాన్ని పరీక్షించే దేవుడు ఉన్నాడు, ఆయన నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్పాడు అన్న ఆలోచనతో ఎంతమంది ఈరోజు బ్రతుకుతున్నారంటారు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మనస్సు విషయంలో కూడా ఒక మాట చదువుకొని వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండినట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునుము. నీ మనస్సును బహుజాగ్రత్తగా, హృదయాన్ని భద్రంగా కాపాడుకో అన్నాడు సొలొమోన్ గారు. నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకో, నీ మనస్సును కూడా బహుజాగ్రత్త అన్నాడు. అమ్మ జాగ్రత్త అంటే ప్రమాదం ఉందని చెప్తారు. అరే జాగ్రత్తగా వెళ్ళరా, రోడ్డు మీద వెళ్తున్నావు, జాగ్రత్త నాన్న, ప్రయాణంలో జాగ్రత్త అంటే జాగ్రత్త చెప్తున్నావు అంటే ప్రమాదం ఉందని అర్థం. మనసును జాగ్రత్తగా కాపాడుకోమన్నాను దేవుడు చెప్తున్నాడంటే నీ మనసును కాపాడుకోకపోతే నీ జీవితంలో ప్రమాదం ఉంది, నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. అది ఈ లోకంలో యాక్సిడెంట్ అయితే పెద్ద ఇబ్బంది లేదు, దెబ్బలు తగిలితే మహా అయితే ఈ లోకంలో ప్రాణం పోయినా ఆత్మ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక జాగ్రత్త. నీ మనస్సు కనుక జాగ్రత్తగా నువ్వు కాపాడుకోకపోతే నీ మనస్సును నరకానికి తీసుకెళ్తుంది. అది ఎంత ప్రమాదం ఆలోచించండి. అయితే ఒకటి నేనేమంటానంటే, నా హృదయము, నా మనస్సు నేను కాపాడుకోవాలి అంటే, ఒకటి ప్రభువు మనస్సు
ప్రభువు మనస్సుని ఎరగాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అమ్మ చూడండి, నా హృదయం, నా మనస్సు ఒకవేళ నేను కాపాడుకోవాలి అనుకుంటున్నారు. మీరందరూ కూడా ఈ మాటలు విన్న తర్వాత ఏమనుకుంటారంటే, నా హృదయాన్ని కాపాడుకోవాలి, నా మనస్సు కాపాడుకోవాలన్న భావన మీలో ఏర్పడుతుంది. అయితే వీటిని కాపాడుకోవాలంటే ప్రభువు మనస్సు నీకు తెలియాలి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమా 11:34 మీరు చూడగలిగితే ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు రాస్తారు ఇక్కడ. 11:34, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? చూసారా ఆ మాట, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? రోమా 11:34. ఎంత మంచి మాట తెలుసమ్మా ఇది. అంటే ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు అని ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టాడంటే, ఎవ్వరూ కూడా చాలామంది ప్రభువు మనస్సును ఎరగడం లేదు. అంటే ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఈ లోకంలో హృదయాన్ని, మనస్సును జాగ్రత్తగా కాపాడుకుంటాడు. నిజం, ప్రభువు మనస్సును ఎరిగినవాడు తన మనస్సును, తన హృదయాన్ని కాపాడుకుంటాడు. ప్రభువు మనస్సును ఎరగాలి. అందుకే ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 కూడా చూడండి. మొదటి కొరింథీలో పౌలు గారు మరొకసారి జ్ఞాపకం చేస్తూ 2:16లో ఇలా అంటారు ఆయన. మొదటి కొరింథీ 2:16లో, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అన్నాడండి ఇక్కడ. అంటే ప్రభువు మనస్సు ఎరగాలి. ప్రభువు మనస్సును ఎరిగిన వాడు తన హృదయాన్ని, తన మనస్సుని ఎలా కాపాడుకుంటాడు? జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. భార్య మనస్సు భర్త ఎరగాల? భార్య మనస్సు భర్త ఎరగాలమ్మా? వెరీ గుడ్. భర్త మనస్సు భార్య, భార్య మనస్సు భర్త ఎరిగిన, భర్త మనస్సు భార్య ఎరిగిన వాళ్ళ కాపురం బాగుంటుంది. ఎందుకు అంటే భార్య మనస్సు ఎరిగిన వాడు భార్యకు ఏది చేస్తే తనకిష్టం, ఎలా నేను ఏది చేస్తే తనకిష్టం అని ఆలోచిస్తాడు. ఇది చేస్తే నా భార్య ఇష్టపడుతుంది అని అది చేస్తాడు. అంటే చేయడం వల్ల వాళ్ళిద్దరూ దగ్గర అవుతున్నారా, దూరం అవుతున్నారా? అంతే. భర్తకి ఏది ఇష్టమో చేసే భార్యను చూసిన వాడు భార్య భర్తకు దగ్గర అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ భర్త మనసు ఎరిగింది భార్య, భార్య మనసు ఎరిగిన వాడు భర్త. పిల్లలకి ఏది చేస్తే నచ్చుతుంది, పిల్లలకి ఏం చేయాలి, వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారు అని పిల్లల మనసు ఎరిగిన తల్లిదండ్రులుగా ఉంటారు. ఇప్పుడు ఇదంతా గమనిస్తే ఒకరి మనస్సు ఒకరు ఎరగడం వల్ల వాళ్ళు దగ్గర అవుతున్నారనే భావన మీకు ఏర్పడుతుంది. భర్త మనసు ఎరిగిన భార్య చేస్తున్న వల్ల ఆ భార్య దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ప్రభువు మనసు ఎరిగిన వాడు ప్రభువుకు దగ్గరగా ఉంటాడు. ప్రభువు మనసు ఎరిగి అలా చేసేవాడు ప్రభువుకు దగ్గర అవుతాడు, దూరం అవడు. ప్రభువు మనసు ఎరగకుండా చేసేవాడు ప్రభువుకు దూరం అవుతాడు. ఎందుకంటే అసలు ప్రభువుకి ఏది ఇష్టమో తెలియదు మనకి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 66 పుస్తకాల సారాంశాన్ని దేవుడు మనకి రాయించి ఇచ్చాడే, ఇదే ప్రభువు మనస్సు. చాలామంది 66 పుస్తకాల సారాంశాన్ని నేర్పిస్తున్నా నేర్చుకోవడానికి కూడా రారు ఇక్కడికి చాలామంది. ఒకటి మాత్రం వాస్తవం, గ్రంథంలో ఉన్నటువంటి ప్రభువు మనస్సు నీకు తెలియకపోతే ఆయన మనస్సు ఏంటో నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక భార్య మనస్సు కోసం ప్రయాసపడుతుంటాడు ఈ భర్త, ఒక భర్త మనస్సు కోసం ప్రయాసపడుతుంటుంది భార్య. మనందరికీ ఈ లోకానికి వచ్చిన అసలైన శిశులైన భర్త యేసుప్రభు అయితే ఆయన మనసును ఎరిగిన వాడెవడు? 66 పుస్తకాలు ఆయన మనస్సు అయితే, ఇప్పుడు నేను అంటాను యెషయా గ్రంథం 34:16లో మీరు చూడాలి. యెషయా గ్రంథం 34:16 చూడండి. యెషయా గ్రంథం 34:16లో, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. అంటే దేవుని గ్రంథాన్ని ఎలా చదవాలంట? అసలు గ్రంథం చదివిన వాళ్ళే కరువైపోయారు ఈ రోజున. 66 పుస్తకాలు పూర్తి చేసిన వాళ్ళు, 66 పుస్తకాలు పూర్తి చేసిన వాళ్ళు, ప్రభు మనసు ఏంటో నాకు తెలియాలి అనుకున్న ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఖచ్చితంగా బైబిల్ గ్రంథాన్ని చదువుతారు. ఎందుకు అంటే ఆయన గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటే అసలు ప్రభు మనసు ఏంటి, దేవుని మనసు ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. ఆయన మనసు నీకు అర్థమైతే నీ మనసును బాగు చేసుకుంటావు, నీ మనసు ఇష్టానుసారంగా ప్రవర్తించు, నీ హృదయము నీ మనస్సు భద్రంగా కాపాడుకుంటావు. ఇది వాస్తవం. ఎందుకు? ప్రభువు మనసును ఎరిగావు కాబట్టి. ఆయనకి ఏది ఇష్టమో నీకు తెలిస్తే నీ ఇష్టాలు చంపుకొని ఆయన ఇష్టం నువ్వు చేస్తావు. ఈరోజు వాక్యం తెలిసిన వాళ్ళు కూడా, చాలామంది సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా నా ఇష్టమే, మన ఇష్టాలే చేసుకుంటున్నాం తప్ప ప్రభువు మనసును ఎక్కడండి చేస్తున్నాం మనం అంటే నేనేమంటానంటే గ్రంథం వాళ్ళు చదవరు, గ్రంథం వాళ్ళు విన్నా విడిచిపెట్టేస్తున్నారు అంటాను నేనైతే. ప్రభువు మనసుని ఎరగలేని ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరే అవకాశం లేదు. ప్రభువు మనసు ఏంటంటే మీరు అడిగితే పాపాన్ని అసహించుకునే మనసు ప్రభువుది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు ప్రభువు. నిజమే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటే ప్రభువుకున్న మనసు ఏంటి అంటే పాపాన్ని అసహించుకునే మనసు. నాది పాపాన్ని జుర్రుకునే మనసు.
పాపాన్ని జుర్రుకునే మనసు మనది. ఎక్కడ పాపం చూద్దామా, ఎక్కడ పాపం చేద్దామా అని పాపాన్ని జుర్రుకునే మనసు నాది. ప్రభువు మనసు ఏంటంటే అసలు పాపాన్ని అసహించుకునే మనసు. ఇప్పుడు ప్రభువు మనసు నాకు అర్థమైతే నా మనసు నేను మార్చుకుని నా మనసును జాగ్రత్తగా కాపాడుకుంటాను, నా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఎంతమంది అందుకే అన్నాడు పౌలు గారు, ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? నిజంగా ప్రభువు మనసును ఎరిగితే నీ హృదయము నీ మనసు చెప్పినట్లు నువ్వు చెయ్యు. నా హృదయాన్ని నా మనస్సును నేను మార్చుకుంటాను, లేదు అంటే నా మనస్సును కాపాడుకుంటాను. సామెతల్లోనే ఒక మాట అంటాడు, ప్రాకారము లేకుండా పాడైన పురమయంతో తన మనస్సును స్వాధీనపరచుకొని లేనివాడును అంతే. అంటే ఒక పట్టణానికి కానీ ఒక ఇంటికి కానీ ప్రాకారం కట్టుకుంటారు. ఆ ప్రాకారం లేకపోతే ఎలాగైతే అది పాడైపోతుందో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా పాడైపోతాడు, గ్యారంటీ పాడైపోతాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ వీటిని కాపాడుకుంటున్నావా అంటే నీ హృదయము నీ మనస్సు ఒక్కసారి ఎలా ఉందో ఆలోచించు. ఒక్కసారి దావీదు లాంటి గొప్ప భక్తుడు కూడా తన హృదయాన్ని మనస్సును పాడు చేసుకున్నాడు బత్షెబ విషయంలో. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు భూమి మీద. ఆయన తగిన శిక్ష అనుభవించాడు దావీదు గారు. సంసోను లాంటి మహాబలశాలు కూడా వారి జీవితంలో గుడ్లు పీకేసే పరిస్థితి ఏర్పడింది సంసోనుకి. ఎందుకంటే మనస్సును కాపాడుకోలేక ఆయా రకాల స్త్రీలను బట్టి వెంబడించాడు ఆయన. నువ్వు రకరకాలుగా ఆలోచించి వేషాలు వేస్తే ఈ లోకంలో దేవుడు చెప్తున్నాడు, నీ హృదయం కనుక కాపాడుకోకపోతే, నీ మనస్సు కాపాడుకోకపోతే నీ జీవితంలో ఖచ్చితంగా తగిన మూల్యాన్ని నువ్వు చెల్లించాలి. నెంబర్ 2, ప్రవర్తన అనే మాట ఎన్నిసార్లు వింటామో మనం బైబిల్ గ్రంథంలో. లేదు సంఘంలో కూడా చాలాసార్లు ప్రవర్తన గురించి మాట్లాడాం. దేవుడు అంటాడు ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనంలో, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. మందిరానికి వెళ్ళినప్పుడు కూడా దొంగ చూపులు చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అబ్బాయి ఏం చేస్తుంది. మందిరానికి వెళ్ళినప్పుడు కూడా కనీసం ఆలోచించి చూడండి. దేవుడు అసలు నేను అంటాను మందిరం రాయలేదు, అందుకే నేను మార్చేశాను. దేవుడు మందిరం అన్నాడు, నేను సమాజంలో కూడా రాశాను ఎక్స్ట్రాగా. ఆయన ఎన్నోసార్లు చెప్పారు కనుక నేను దేవుని మందిరంలోనే కాదు, ఎక్కడ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో నీ స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు కూడా ఏం కాపాడుకోవాలి, ప్రవర్తన కాపాడుకోవాలి. ఎందుకు అంటే ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ కొన్ని మాటలు రాశాను, వెల్త్, హెల్త్, క్యారెక్టర్. వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్ అన్నాను. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ధనం పోతే పెద్ద ఇబ్బంది లేదు, సంపాదించుకోవచ్చు. ధనం పోయిందనుకోండి ఇబ్బంది లేదు, సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే నా జీవితంలో కొంత నష్టపోయిన అనిపిస్తుంది, నా ఆరోగ్యం కోల్పోయాను, నిజమే, సంథింగ్ కొంత నష్టపోయావు. కానీ క్యారెక్టర్ పోయిందనుకోండి నీ బ్రతికే పోయింది, నీ జీవితమే కోల్పోయావు. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, వన్స్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అలాంటప్పుడు క్యారెక్టర్, ప్రవర్తన అనేది ఎంత ప్రాముఖ్యం మీరు ఆలోచించండి. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రవర్తన కాపాడుకుంటున్నావా? ఒక్కసారి నీ ప్రవర్తన మీద మచ్చపడితే అది మరలా మార్పు చేసుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. దొంగోడ్రా అంటారు చిన్నపిల్లలు, దొంగ పెన్సిల్ దొంగతనం చేశాను దొంగ అన్నాడు, దొంగే. ఇంకా వాడిని ఎప్పటికీ నమ్మాలనిపించదు. అంటే ఒక అమ్మాయిగా ఒక అబ్బాయిలుగా యవ్వనస్తులుగా నీ క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. క్యారెక్టర్ పోయితే ఇంకెవ్వడు కూడా వేస్ట్ అండి, వేస్ట్. సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, సంఘానికి వెలుపల కొలస్సీ పత్రికలు అంటాడు 4:5లో, సంఘమునకు వెలుపటి వారి ఎడల కూడా నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి. సంఘానికి వెలుపటి వారు, ఎందుకంటే మనం బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే వానందరం బైబిల్ చదువుతాం, వాడు మనల్ని చదువుతాడు. మనం బైబిల్ చదువుతున్నాం, వాడు నీ జీవితాన్ని చదువుతాడు. భలే పట్టుకెళ్తుంది ఈ అమ్మాయి, భలే వెళ్ళిపోతున్నాడు రా బైబిల్ వేసుకుని ఆదివారం వచ్చేసరికి, వాడు బ్రతుకు. నిన్ను బట్టి కదా దేవుని నామం దూషించబడుతుంది అన్నమాట సార్థకం చేసే వాళ్ళుగా చాలామంది క్రైస్తవ సమాజం కనబడుతూ ఉంటారు. కానీ నీ ప్రవర్తన చాలా జాగ్రత్త, నీ ప్రవర్తన ముఖ్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రారంభంలో 6:16 చదువుతాను. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని అన్నాడు. దావీదుతో మాట్లాడుతాడు. నీ కుమారులు కూడా ఏం కాపాడుకోవాలి? నీ కుమారులు తమ ప్రవర్తన, దావీదు ఎలాగైతే నడిచారో నీ కుమారులు కూడా నా ముందర వారి ప్రవర్తన కాపాడుకోవాలి. అంటే ప్రవర్తన అనేది కాపాడుకునే విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నాతో పాటు సంఘానికి ఎవరైనా రావాలంటే అమ్మ నా ప్రవర్తన బాగుండాలి,
నా ప్రవర్తన బాగోకుండా ఎవరికి కూడా ఒక మాట ఏం చెప్పగలను, దేవుణ్ణి నమ్ముకోండి అని మనం చెప్పగలవా? ఒక తాగుబోతుగా ఉన్న నిన్ను, బాబు దేవుణ్ణి నమ్ముకోండి బాబు అంటే, వీళ్ళు వెళ్ళరా తాగుబోతు నాకు చెప్పావు కానీ అంటాడు. తిరుగుబోతుగా ఉన్నాను, జోదమాడేవాడిగా, అసభ్యకరమైన ప్రవర్తన ప్రవర్తించేవాడిగా, అసలు నాకు క్యారెక్టరే బాగోలేకపోతే ఒకరికి ఏం చెప్పగలను దేవుని విషయంలో? అందుకే క్రైస్తవుడిగా ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. న్యాయాధిపతుల గ్రంథంలో 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. 15 మంది న్యాయాధిపతుల్లో చిట్ట చివరి న్యాయాధిపతిగా సమూయేలు గారు కనబడతారు. సమూయేలు తర్వాత న్యాయాధిపతుల వ్యవస్థ ముగిసిపోయింది. రాజు కావాలని కోరుకున్నారు ఇశ్రాయేలు. ఇటు సమూయేలుతోని ఎందుకు ఎండ్ అయిందో తెలుసు ఎవరికైనా? సమూయేలుతోని ఎందుకు ముగించబడింది? సమూయేలు తర్వాత న్యాయాధిపతులు ఎందుకు లేరు అంటే, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు 8:5 మీరు చూడగలిగితే, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో సమూయేలు పిల్లల గురించి రాయబడుతూ, చిత్తగించుము నీవు వృద్ధుడవు. ఇశ్రాయేలు చెప్తున్నారు సమూయేలుతో, నీవు వృద్ధుడవయ్యా, నీ కుమారులు అండర్లైన్ చేయండి, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. బా, ఎంత దారుణం చూడండి. సమూయేలు ఎలాంటి వాడో నీ పిల్లలు అలాంటి వారు కాదయ్యా. సమూయేలు నువ్వు ఎంత మంచి ప్రవర్తన సమూయేలుది నిజమే, కానీ సాక్ష్యం చూడండి, నీ పిల్లలు అలాంటి వాళ్ళు కాదు దయచేసి. అందుకే అక్కడితో న్యాయాధిపతుల వ్యవస్థ ముగిసిపోయింది. చిట్ట చివరి న్యాయాధిపతి సమూయేలుతో ముగించబడడానికి కారణం వాళ్ళ పిల్లలు అలా లేరండి. మరొకసారి చూడండి ఆ మాట, చిత్తగించుము నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. అంటే ప్రవర్తన విషయంలో సమూయేలు పిల్లలు కాపాడుకున్నారా, పోగొట్టుకున్నారా? క్యారెక్టర్ పోయింది. ఎలాంటి వాళ్ళు తెలుసమ్మా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పైవచనం చూడండి, 3వ వచనం. వీరు అంటే ఆ పిల్లలు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి న్యాయాధిపతి కాబట్టి తర్వాత వాళ్ళకి న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసే పిల్లలు. ఎంత గొప్ప పిల్లలు చూడండి. ధనాపేక్షలు లంచాలు తీసుకుంటారు, న్యాయముని తిప్పేస్తారంట. డబ్బులు ఇస్తే న్యాయాన్ని తిప్పేసే వాళ్ళు ఈరోజు ఉన్నారు. అంటే ప్రవర్తన ఎలాంటిదో చూడండి. సమూయేలు పిల్లలు భయంకరం. అదే సమయంలో రూతు గ్రంథాన్ని చూపిస్తాను నేను. రూతు ప్రవర్తన 3వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. భర్తను కోల్పోయిన, సమస్తాన్ని కోల్పోయిన, మూడు బారిన తన జీవితాన్ని దేవుడు చిగురింపజేయడానికి కారణం ఏంటంటే ఇదే. రూతు గ్రంథం 3:10. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులు నీవు వెంబడింపక. అమ్మ, ఎవరిని వెంబడించలేదు ఈరోజు యవ్వనస్తుల మాట విని తల్లిదండ్రుల ప్రాణం తీసే వాళ్ళు ఉన్నారు, కూతుళ్ళు కుమారులు. అంటే యవ్వనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఎంత గొప్ప ప్రవర్తన తల్లి నీది రూతు. అందుకే యేసుప్రభు తన వంశావళిలో చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. రూతు ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు బాగుంది అంటున్నాడు, మరీ ఎక్కువైంది. ఈరోజు మన పిల్లల ప్రవర్తన, ఎదిగిన పిల్లలు ఎంత భయంకరంగా ఉన్నారు కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉంటే. వాళ్ళ ప్రవర్తన బాగోలేదు. అందుకే దేవుడు ఒక మంచి జీవితాన్ని కూడా ఇవ్వలేకపోతున్నారు పిల్లలకి. ఒక మంచి జీవితాన్ని పొందుకోవాలని యవ్వనస్తులు అందరూ కూడా, నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. దేవుడు ఒక మంచి జీవితాన్ని కడతాడు, ఇస్తాడు. రూతు కోల్పోయిన జీవితం తిరిగి చిగురింపజేశాడు. అద్భుతమైన జీవితాన్ని రూతుకి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే తన ప్రవర్తన. ఈరోజు యవ్వనస్తులుగా నీ ప్రవర్తన కాపాడుకుంటే నీ జీవితంలో దేవుడు కూడా నిన్ను మంచి స్థితిలో ఉంచడానికి ఇష్టపడతాడు. నా ప్రవర్తనే బాగోకపోతే ఆయన దృష్టి నా మీద కొంతకు వస్తుంది, రాదు. ఎక్కడో మోయాబు దేశంలో అన్యురాలుగా బ్రతుకుతున్న ఆవే ధన్యురాలయ్యింది. ఇప్పుడు మోయాబు దేశంలో రూతు అన్యురాలు, ఇప్పుడు ధన్యురాలు. ఎంత అద్భుతం! కారణం ఒకటే, ప్రవర్తన. ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రవర్తన విషయంలో అజాగ్రత్త వద్దు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16, 17. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ప్రవర్తన మీద కనిపెట్టాలండి అమ్మా. కనిపెట్టడం అంటే అర్థం ఏంటమ్మా? కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే ఆలోచిస్తుంది. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు మన పిల్లలు, తల్లిదండ్రులు, ఆడు ఏం చేస్తున్నాడు కనిపెట్టరా అంటది. అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, కనిపెట్టు అన్న మాట అలా వాడుతాం మనం. ఇప్పుడు నేనేం చేసుకోవాలి? ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అసలు నా ప్రవర్తన ఏందో నేను కనిపెట్టుకోవాలి. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను పెద్దవాళ్ళతో, సంఘములో, సమాజంలో, నేను ఎక్కడున్నా
ఎలా ప్రవర్తిస్తున్నానో నా ప్రవర్తన బట్టి నాకు విలువ వస్తుంది. అలాంటప్పుడు ప్రతి క్రైస్తవ జీవితంలో మనందరము కూడా ఎవరి ప్రవర్తన వాళ్ళు ఏం చేయాలి, ఎప్పటికప్పుడు కనిపెట్టుకోవాలి. నా ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలియాలి. 19వ అధ్యాయం సామెతల గ్రంథంలో మంచి మాట అక్కడ ఉంటుంది. 19:16 చూడండి. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ప్రవర్తన విషయంలో ఏముంటుంది కొంతమందికి, ఏముందలే, ఇలా చేస్తే ఏమైంది, ఇలా మాట్లాడితే ఏముంది. నీ మాట తీరు కూడా బాగుండాలి. నీ మాట, నీ నడవడిక, నీ చూపు, ప్రవర్తన సూచిస్తాయి. కొంతమంది ఇలా అంటే గేరన్నమాట, అడిగి ఒళ్ళంతా పొగరే. తల్లిదండ్రులతో మాట్లాడుతూనే ఎలా మాట్లాడాలో కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేకపోతే దేవుడు అంటాడు, ఎంత పొగరుగా ఉంది చూడు అమ్మాయి, ఎంత పొగరుగా ఉన్నాడు చెడీడు, ఆ కళ్ళుతోనే ఇలా ఎలా. ఇప్పుడేంటి, నీ ప్రవర్తన విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటే నువ్వు చచ్చిన వాడితో సమానం రా అంటాడు దేవుడు. నువ్వు చచ్చావు. ప్రవర్తన కాపాడుకోమన్నాడు. ప్రవర్తన కాపాడుకోమంటే నువ్వు ప్రవర్తన విషయంలో చచ్చిపోయావు. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన, నీ మాట, నీ నడవడిక, నీ చూపు చాలా ఒబీడియంట్గా ఉండడం నేర్చుకోవాలి. అది దేవుని సముఖంలోనే కాదు, ఎక్కడైనా ఆ ప్రవర్తన అనేది కాపాడుకోవాలి. నీ ప్రవర్తన బట్టి దేవుడు సంతోషపడతాడు. 37వ కీర్తన 23 చూద్దాం. 37వ కీర్తన 23వ వచనం చూడండి. 37వ కీర్తన 23వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఒకడి నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. మా ప్రవర్తన చూసి ఆనందించే దేవుడు మన దేవుడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను ఒక ప్రశ్న అడుగుతాను. నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందపడుతున్నాడా? ఎవరికి వాళ్ళు. నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఆన్సర్ మీకే వచ్చేస్తుంది. నా ప్రవర్తన చూసిన దేవుడు ఆనందపడుతున్నాడా? ఇక్కడ రాయబడిన మాట చూసారా? నీ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఎందుకు? ప్రవర్తన ప్రాముఖ్యమైంది. అది కాపాడుకుంటున్నావా? ఎక్కడున్నా నువ్వు ప్రవర్తన కాపాడుకోవాలి. వన్స్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నువ్వు పోగొట్టుకున్న వాడితో సమానం. ఎప్పుడు క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యం మనిషికి. నెంబర్ 3, విశ్వాసము కాపాడుకోమని దేవుడు అంటున్నాడు. క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? విశ్వాసము అసలు క్రైస్తవ జీవితానికి పునాదే ఏంటి? విశ్వాసం అనే పునాది మీద మనము మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటాం. పునాది కట్టబడితే దేనికైనా, ఏ బిల్డింగ్కైనా ఏముండాలి ముందు? పునాది చాలా బలంగా ఉండాలండి. పునాది బలంగా ఉంటే బిల్డింగ్ అంతా ఆటోమేటిక్గా చాలా బలంగా ఉంటుంది. అంటే ఎవరికైనా పునాది, క్రైస్తవ జీవితంలో నా పునాది లేదా నా పునాది, నా విశ్వాసము స్థిరంగా ఉందనుకోండి, నేను స్థిరంగా నిలబడడానికి అవకాశం ఉంది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అసలు విశ్వాసము కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ విశ్వాసం అంటే అర్థం ఏంటో చూడండి. నమ్మకము ప్లస్ ఈ రెండు కలిపి విశ్వాసం అంటారండి. అమ్మ ఎప్పుడు ఒకదాంతో సరిపెట్టుకోకండి. చాలామంది అంటారు విశ్వాసం నమ్మకం ఒకటేనండి అంటారు. విశ్వాసం వేరు, నమ్మకం వేరు అంటాను నేను. గ్రంథం చెప్తుంది అలాగా. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మానండి, ఒక వ్యక్తిని బాగా నమ్మాను, కానీ ఆ వ్యక్తి మాట నేను విన్ను. ఒక వ్యక్తిని బాగా నమ్మాను కానీ ఆయన మాట విన్ను అంటే నాకేమి లేదు, విశ్వాసం లేదు. దాని విశ్వాసం అంటారు. ఇంకొక విషయం చెప్పమంటారా? యాకోబు రాసిన పత్రిక 2:19లో దయ్యములు కూడా దేవుడిని నమ్ముతున్నాయట, నమ్మి వణుకుతున్నాయని రాస్తుంది అక్కడ. అంటే దయ్యాలు ఎవరు నమ్ముతున్నాయి? మీరు యాకోబు 2:19 తర్వాత చూడండి. దయ్యములు కూడా దేవునికి నమ్మి వణుకుతున్నాయి. దయ్యాలకు కూడా నమ్మకం ఉంది, కానీ దయ్యాలకి క్రైస్తవులకి తేడా ఉంది కదా. నేను దయ్యాన్ని కాదు, దయ్యాలు నమ్ముతున్నాయి. నాకేముండాలి? ఏదైతే నేను నమ్మానో ఆ మాటకు నేను విధేయత చూపించాలి. నమ్మిన మాటకు విధేయత. అబ్రహాం గారు ఉన్నారండి. అబ్రహాం గారు నమ్మారా, విశ్వాసం చూపించారని రాసుందా? ఆయన విశ్వాసం అంటే ఏదైతే దేవుడిని నమ్మాడో, అబ్రహాం నీ ఇంటిని, నీ దేశాన్ని, నీ యొక్క సమస్త బంధుజనులు విడిచిపెట్టి నా దగ్గరికి రావాలి అన్న మాట నమ్మాడు. దేవుణ్ణి నమ్మకం ఉంచి విధేయత చూపించి ఎక్కడికి వెళ్ళాలో తెలియక వచ్చేసాడట. అంటే దేవుని మాట నమ్మడమే కాదు, ఏం చూపించాడు అబ్రహాం గారు అంటే నమ్మకంతో పాటు విధేయత ఎవరైతే చూపిస్తారో అది విశ్వాసం. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్నారా బ్రదర్? నమ్ముకున్నామండి. మేము నమ్ముకున్నాం, కానీ దేవుని మాటల ప్రకారం బ్రతికే వాళ్ళు కాదు. దేవుని వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు కానప్పుడు మీరైనా నేనైనా విశ్వాసిని కాను అంటాను నేను. కాను. ఇశ్రాయేలు జీవితంలో ఒక సంఘటన మీకు చెప్తాను. ఇశ్రాయేలు జీవితంలో ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. 32వ అధ్యాయం. దేవుడు ఒక మాట రాయించారండి వాళ్ళ గురించి. ద్వితీయోపదేశకాండం 32:20 చూడాలి మీరు. 32:20. ఆయన ఇట్లా అనుకొనెను,
నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునా చూచెదను. వారు అంటే ఇశ్రాయేల్, వారు అంటే మా గ్రంథంలో ఇశ్రాయేల్. చూడండి, అండర్లైన్ చేయండి. మూర్ఖ చిత్తము గలవారు, తర్వాత విశ్వాసము లేని పిల్లలు అని దేవుడు రాయించాడు. అంటే ఇశ్రాయేల్కి ఏమి లేదని దేవుడు గ్రహించాడు. ఎందుకు విశ్వాసం లేదు అంటే దేవుడు మాట నమ్మారు, కానీ వెళ్తూ వెళ్తూ ఎర్ర సముద్రం దాటిన కాళ్ళు అక్కడ చూడండి, అరణ్య మార్గం నడిపిస్తున్నప్పుడు చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చిరిగిపోలేదు, మన్నాను కురిపించాడు. అన్ని చేసిన దేవుడు మాట విన్నారా వినలేదా? వినలేదు. దేవుణ్ణే మర్చిపోయి బ్రతికారు. ఇప్పుడు మీరేమనాలి? దేవుడిని నమ్మి వాళ్ళు ప్రయాణం సాగించారు, కానీ నమ్మకం ఉంచారు, కానీ దేవుడి మాట పట్ల వారికి ఏమి లేదు, విధేయత లేదు. ఎప్పుడైతే నమ్మకం ఉండి విధేయత లేదో, దేవుడి మాటలు నమ్మారు కానీ విధేయత లేనప్పుడు దేవుడు వారిని విశ్వాసులుగా ఎంచడు. అందుకే ఏమన్నాడు అక్కడ? విశ్వాసము లేని పిల్లలు అని రాయబడింది. ఈరోజు మనల్ని ఏమంటున్నాడు? నన్నేమంటాడు? మనల్ని ఏమంటాడు? అసలు విశ్వాసం చూస్తున్నాడా? విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్ముకోవడం అని కాదు. మీరు ఎవరికైనా చెప్పండి, విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్ముకోవడం కాదు తల్లి తండ్రి. విశ్వాసం అంటే ఏదైతే దేవుణ్ణి నమ్ముకున్నావో ఆయన చెప్పిన మాటలకు కూడా నువ్వు అలా నడుస్తానని అనుకోవడం, అది విశ్వాసం. ఈ మాటల ప్రకారం నీ బ్రతుకు, నీ జీవితం లేకుండా నేను విశ్వాసిని అని అనుకుంటే అది పొరపాటు. అది బలంగా మన జీవితంలో నాటుకుపోవాలి. విశ్వాసివి నువ్వైతే ఖచ్చితంగా దేవుని మాటకు నువ్వు లోబడే బ్రతకాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక విశ్వాసం విషయంలో ఎక్కడ రాయబడిందో, పౌలు గారి విషయంలో పౌలు గారి తన జీవితాన్ని తను మాట్లాడుకుంటూ చివరి దశలో ఇంక ఈ మాట చెప్పిన తర్వాత పౌలు గారు చనిపోవడానికి కొద్ది రోజుల్లో చనిపోతాడు. ఆయన చివరిగా పౌలు గారు రాసిన చివరి పత్రిక ఇదే అమ్మా. పౌలు గారు రాసిన చివరి పత్రిక 2వ తిమోతి పత్రిక. తర్వాత ఆయన లేడు, ఇంకా అది రాసిన చివరి పత్రిక ఇదే. 2వ తిమోతి 4:7లో మంచి పోరాటం పోరాడి తిని, చనిపోయినప్పుడు పెట్టుకుంటారు వెనకదల బ్యానర్స్ మీద, సమాధుల మీద కూడా పెట్టేస్తుంటారు చాలామందికి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, తర్వాత విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అన్నాడు. అంటే విశ్వాసాన్ని పౌలు గారు ఏం చేశారు? ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడంటే ఒకటి అర్థమవుతుంది, ఎక్కడ తన జీవితంలో తన ఇష్టానుసారంగా బ్రతకలేదు పౌలు. దేవుడు వాక్యం ఏం చెప్తుందో అదే చేశాడండి. అందుకే చాలా సందర్భాల్లో పౌలు అంటాడు, నీ సత్యమును అనుసరించి నడుచుకునుచున్నాను అని 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాస్తాడు. చివరిలో 2 కొరింథీ పత్రిక 13లో చివరి భాగంలో ఎప్పుడు ఏది చేసినా ఎల్లప్పుడూ నీ సత్యమును అనుసరించి నడుచుకునుచున్నాను, ఆయన వాక్యమే సత్యం. అంటే నీ వాక్యాన్ని బట్టి నడుచుకున్నానయ్యా. వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే నడుచుకున్నాడో ధైర్యంగా మనం చెప్పచ్చు, విశ్వాసిగా తన జీవితాన్ని ముగించాడు. ఆయన విశ్వాసిగా ముగించాడు. ఎప్పుడు మన ముగింపు ఎలా ఉండాలంటే విశ్వాసముతోనే చనిపోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం అనగానే విశ్వాస వీరుల జాబితా. వీరందరూ ఆ వాగ్దానాల ఫలం అనుభవింపకపోయినను, హెబ్రీ 11:13, దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఎలా చనిపోయారు? విశ్వాసము గలవారై. అంటే చనిపోయే సమయానికి నా బ్రతుకు దేవుడు ఎలా చూడాలి? నన్ను విశ్వాసిరా. ఇది విశ్వాసం. చనిపోయే సమయానికి విశ్వాసిగా ఉండాలంటే ఎప్పుడు దయచేసి వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడదాం. ఏదైతే దేవుడు నమ్ముకున్నావో ఆ నమ్మదగిన దేవుడు న్యాయవంతుడు, నమ్మదగినవాడు. కాబట్టి దేవునికి అనుకూలంగా వాక్యం ఏం చెప్తుందో అలా నేను బ్రతుకుతాను, అలా నేను జీవిస్తాను అని నువ్వు అనుకుంటే నువ్వు నిజంగా విశ్వాసిగా చివరి వరకు కొనసాగించగలవు. కాబట్టి విశ్వాసం లేకుండా, హెబ్రీ పత్రికలు చెప్తాడు కదమ్మా 11:6లో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడువు అసాధ్యం. అంటే విశ్వాసం అనేది ప్రామాణికం. విశ్వాసం అనేది దేవుడి నీలో నాలో చూసేది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 కలిపి ఉన్నాయి. యాకోబు 1వ అధ్యాయం 2-3లో, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అన్నాడు. అమ్మ, విశ్వాసానికి ఏముంటుంది చెప్పండి? పరీక్ష ఉంటుంది. పిల్లలకి పరీక్షలు పెడతారా? ఎందుకు పెట్టట్లేదని అడుగుతుంది ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి. అది కదమ్మా పెడుతున్నామంటే, రెగ్యులర్గా పరీక్షలు పెట్టాలండి సార్ మీరు. ఎందుకమ్మా ఎన్ని పరీక్షలు? వాళ్ళు అసలు ఎంత చదివాడు, ఏంటి అసలు వచ్చిందో తెలుసుకోవాలంటుంది ఆవిడ. మంచి ఆసక్తి, వెరీ గుడ్. ఎప్పటికప్పుడు మీరు 10 రోజులకు ఒకసారి పరీక్ష పెట్టాడు. అది కదమ్మా 4 రోజులకు ఒకసారి పెడతామంటే, లేదండి 10 రోజులకు ఒకసారి పెట్టండి.
భౌతికమైన పరీక్షల కోసం ప్రయాసపడుతున్న తల్లిని చూశాను. కానీ దేవుడు ప్రతి విశ్వాసికి ఏం పెడతాడు? విశ్వాస జీవితంలో ఏముంటాయి? పరీక్ష అనేది ఉండాలి. నాకు కూడా దేవుడు టెస్ట్ చేయాలి, నేను విశ్వాసినా కాదా. అబ్రహాం జీవితంలో పరీక్షించాడా దేవుడు? అబ్రహాం జీవితాన్ని పరీక్షించాడు. నీకొక్కడైన నీ కుమారుని నాకు బలిగా అర్పిస్తావా అబ్రహాము? అయ్యా నీకన్నా బలిగా అర్పించేస్తాను, ఇగో తీసుకో. అబ్రహాముకి విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. అదేంటి ముందు 21లో ఇచ్చాడు పిల్లవాడిని, 21లో పుట్టాడు. ఆదికాండం 21లో ఇస్సాకు పుడతాడు, 22లో కావాలంటాడు దేవుడు. 21లో ఇచ్చాడు, 22లో అడుగుతున్నాడు ఏంటి దేవుడు? విశ్వాసానికి పరీక్ష, అబ్రహాం గారు నెగ్గారు. యోబు సహనానికి పరీక్ష, యోబు నెగ్గాడు. దానియేలు ఒక విశ్వాసానికి పరీక్ష, ప్రార్థన చేసుకుంటే జైల్లో సింహాల బోన్లో వేసేసేయండి, ఆయన విశ్వాసానికి పరీక్ష. శద్రకు మేషకు అబేద్నెగో విశ్వాసానికి పరీక్ష. మొర్దెకై యొక్క జీవితంలో విశ్వాసానికి పరీక్ష. ఎవరి జీవితంలో అయినా విశ్వాసానికి పరీక్షలనే ఉంటాయి, ఉండాలి కూడా. ఇప్పుడు పరీక్ష లేకపోతే నేను ఎంత బాగా చదివానో నాకెలా తెలుస్తుంది? టీచర్స్కి ఎలా తెలుస్తుంది? ఆ వచ్చిన ఆ పరీక్షలు బట్టి కదా, బా వెరీ గుడ్ 100కు 100 వచ్చాయి అని చెప్పగలుగుతున్నాం. అంటే నా యొక్క స్టాండర్డ్ ఏంటో, నా సామర్థ్యం ఏంటో ఎదుటివాడికి తెలిసింది. దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా, ఎదుటివాడికి నీ విశ్వాసాన్ని తెలియజేయాలనుకున్నప్పుడు కూడా నీకు నాకు పరీక్షలు పెడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను. మొదటి పేతురు 1:6-7. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. 7 నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. మాట చూడండి. అంటే బంగారం కంటే అమూల్యమైనది ఏది? విశ్వాసం. భలే చెప్పారు బ్రదర్, బంగారమే విలువైందండి అంటారు మీరు. అంటే బంగారము విశ్వాసం, ఒక విశ్వాసి బంగారం ఏది? దేవుడు అంటున్న మాట పేతురు గారి ద్వారా, బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. ఎవరైనా అలా అనుకుంటున్నారండి ఈ రోజున? అలా అనుకున్నవాడు నిజంగా ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నవాడమ్మా. బంగారం కావాలా, విశ్వాసంగా బ్రతకాలా? చూడండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, పరీక్షకు నిలబడాలి. పరీక్షకు నిలబడితే తర్వాత అన్నాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత నీకు కలుగుతుంది బాబు, కలుగుతుంది విశ్వాసులకి. కాబట్టి విశ్వాస జీవితంలో కాపాడుకోవాలి. విశ్వాసం అంటే నమ్మకంతో పాటు ఏముంచాలి? ఆయన మాటల పట్ల విధేయత ఉంచాలి. ఒకవేళ విశ్వాసం ఇశ్రాయేల్లో దేవుడు చూడలేదు, ఇశ్రాయేల్ విశ్వాసం లేని పిల్లలు అన్నాడు. కానీ విశ్వాసాన్ని కాపాడుకున్న పౌలు కడ వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు దేవుడు మనలో ఆ విశ్వాసాన్ని చూసి ఏమంటాడంటే, నాకు మెప్పు మహిమ ఘనత, విశ్వాసానికి పరీక్ష పెడతాడు దేవుడు. అందుకే యోబు ఏమన్నాడు? నన్ను శోధించిన మీదట నేను సువర్ణం వలె, అంటే ఎంతగా శోధిస్తే అంతగా నువ్వు మెరుగులు దిద్దుకుంటావు. పచ్చి మొక్కజొన్నకు విలువ ఎక్కువ, కాల్చిన మొక్కజొన్నకు విలువ ఎక్కువ? కాల్చిందే. ఎంతగా కాల్చబడుతూ ఉంటావో నీ విలువ పెరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటి నాకే ఈ శోధన, నాకే ఈ బాధ, నాకే ఈ శ్రమ? ఎందుకు? దేవుడు ఒకదాని వెంబడి శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, ఇబ్బందులు వెంబడి ఇబ్బందులు. అసలు దేవుడు నన్ను ఈ జీవితంలో ఏంటండి అని అనిపిస్తే ఎంతగా నువ్వు నలగొట్టబడతావో, ఎంతగా నువ్వు శోధించబడతావో, ఎంతగా నువ్వు కాల్చబడతావో నీ విలువ పెరుగుతుంది. కాల్చే కొద్దీ విలువ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. విలువ పెరుగుతుంది. అది నీ విశ్వాసానికి పరీక్ష. ఆ విశ్వాసంలో నువ్వు నిలబడితే, ఆ పరీక్షలో నువ్వు గెలిస్తే, యేసుక్రీస్తు రెండో రాకడలో ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు మహిమ ఘనత గ్యారంటీ. ఈరోజు మన విశ్వాసం ఎలాంటిది? విశ్వాసమా అవిశ్వాసమా అల్ప విశ్వాసమా అని రాసాం. చాలామందికి నమ్మి దేవుని మాటలకు విధేయత చూపించకపోతే ఇగో ఈ జాబితాలోకి వెళ్ళిపోతాం మనం, గుర్తుపెట్టుకోండి. ఒక అవిశ్వాసిగా మిగిలిపోతావు, ఒక అల్ప విశ్వాసిగా. యేసుప్రభు కాలంలో శిష్యుల్ని ఏమన్నాడు? చాలా సందర్భాల్లో అల్ప విశ్వాసులారా అన్నాడు. పేతురు గారిని చూసి, ఏంటి అల్ప విశ్వాసులా? అపోస్తలులు ఆ సమయానికి అల్ప విశ్వాసంగా వాళ్ళ విశ్వాసం పరిపూర్ణం కాలేదు, అందుకే అల్ప విశ్వాసులారా అన్నాడు. ఇప్పుడు మనందరినీ దేవుడు విశ్వాసులుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఒకటేనండి, నేను ఏ దేవుడిని అయితే నమ్మానో ఆ దేవుడు ఇచ్చిన లేఖనాలకు ఎప్పుడు అతిక్రమించకుండా లేఖనాల ప్రకారం బ్రతుకుతాను అని ఒక తీర్మానం చేసుకోండి. నువ్వు విశ్వాసిగా కలకాలం ఉండడానికి అవకాశం ఉంది. నెంబర్ 4, ప్రతి ఒక్కడు తన శరీరం అనే ఘటాన్ని పరిశుద్ధత విషయంలో ఏం చేయాలి? క్రైస్తవ వీటిని కాపాడుకుంటున్నావా అని అన్నాడు. వేటిని కాపాడుకోవాలి? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో. అమ్మ, ఘటాన్ని ఏం చేయాలి మనం? ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఏది దేవుని చిత్తం? బాబు, నా శరీరాన్ని కాపాడుకోవాలా, నా ఘటమును కాపాడుకోవాలా, కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. క్రైస్తవుడిగా నీ శరీరాన్ని కాపాడుకో. ఈరోజు ఎంతమంది అండి శరీరంతో పాడు పనులు చేసేవాళ్ళు ఉన్నారు. భార్య ఉంటుండగా ఒకడు, భర్త ఉంటుండగా ఒక ఆవిడ శరీరాన్ని పాడు చేసుకుని, అసలు వివాహం కాకముందు ఎంతమంది వాళ్ళ యొక్క దేహాలు పాడు చేసుకున్న వాళ్ళు. దారుణం. యోసేపు గ్రంథం లేనప్పుడే, వాస్తవానికి యోసేపు జీవితంలో బైబిల్ గ్రంథం ఉందా? పితరుల కాలంలో గ్రంథం ఎక్కడుంది? గ్రంథం లేనప్పుడే ఆ వ్యక్తి తన పరిశుద్ధత విషయంలో తన శరీరాన్ని ఎంత కాపాడుకున్నాడో మనకు అర్థమైతే, దేవుడు అందుకేనండి ఒక మంచి స్థాయిలో ఉంచడానికి ఇష్టపడ్డాడు ఆ వ్యక్తిని. ఈరోజు యవ్వనస్తుల బ్రతుకులు ఎందుకు చిదిగిపోతున్నాయి, ఎందుకు యవ్వనస్తులు సెటిల్మెంట్స్ లేవు చాలాసార్లు చెప్తుంటాను నేను. ఎందుకు యవ్వనస్తులు ఎవడూ బాగుపడడం లేదు? ఎందుకురా అంటే వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతుంటారు. తన ప్రవర్తన కాపాడుకుని, తన పరిశుద్ధతను శరీరాన్ని కాపాడుకుని వీళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు కాపాడుకొని చూడు. ఎందుకు దేవుడు అంత స్థాయిలో నిలబడ్డా నిన్ను? కనీసం ఒక మంచి స్థాయిలో నిలబడే పరిస్థితి లేదు ఈ రోజున. కారణం ఏంటంటే ఎప్పుడు శరీర కోరికలే, ఎప్పుడు పాపం చూడడమే, ఎప్పుడు శరీరంతో ఎప్పుడు పాపం చేయాలని ఆలోచిస్తున్నావు తప్ప, అరే పాపం చేయకుండా శరీరాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఎంతమందికి వస్తుంది? గ్రంథం లేనప్పుడే ఆ మహానుభావుడు, ఆ మహాభక్తుడు తన శరీరాన్ని కాపాడుకున్నాడు పోతీఫర్ భార్య విషయంలో. గ్రంథం లేదు. 66 పుస్తకాలు ఇచ్చి ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా బ్రతుకుతున్న మనం ఇంకా పాపాన్ని చేయడానికే ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుడు అన్నమాట, తన ఘటాన్ని, శరీరాన్ని పరిశుద్ధత విషయంలో ఏం చేయాలి? మనం కాపాడుకో. పరిశుద్ధత అనేది దేహానికి సంబంధించింది కాదు, ఆత్మకి సంబంధించింది. దేహానికి సంబంధించింది పరిశుభ్రత. పరిశుభ్రత చెప్పాను కదా మొన్న వాక్యం చెప్తున్నప్పుడు, రోజుకు 3 సార్లు స్నానం చేయాలండి అంటాడు. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే 3 సార్లు స్నానం చేయాలి బ్రదర్. మరి నీ ఆత్మను కాపాడుకోవాలంటే నీ శరీరాన్ని ఎన్నిసార్లు నువ్వు స్నానం చేయాలి? వాక్యంతో. వాక్యము చేత ఉదక స్నానం ఎన్నిసార్లు చేయాలి? వాక్యంతో చదువుతూ 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 ఉంటే నీ శరీరాన్ని కాపాడుకుంటావు, నీ ఘటాన్ని కాపాడుకుంటావు. చెడు చూడవు, చెడు చేయడానికి ఇష్టపడవు, చెడు మాట్లాడు. పరిశుద్ధత కోల్పోయే శరీరాలుగా ఈరోజు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధత లేకుండా, హెబ్రీ పత్రికలో చదువుతాం మనం చాలాసార్లు, హెబ్రీ 12:14లో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎప్పుడు ప్రభువును చూసే పరిస్థితి ఎప్పుడు లేదు. అందుకే క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యం. దాని విషయంలో దేవుడు అంటున్నాడు, అసలు నీ పరిశుద్ధత కాపాడుకో. చాలామంది ఈరోజు యవనస్తులు, అమ్మాయిలు, అబ్బాయిలు నిజంగానండి దేహాన్ని పాడు చేసుకునే వాళ్ళు కోకొల్లలు చాలామంది. పెళ్లి కాక ముందు ఒక ఆయన, నిజంగా పెద్ద ఆయన, పెళ్లి కాక ముందు నా తల్లికి తండ్రికి నేను లోబడి ఉండాలి, పెళ్ళి అయిన తర్వాత నా భర్తకి నేను లోబడి ఉండాలి, అంతే అంతే. నా భార్య తప్ప నాకు మరొకరు లేరు. పెళ్ళయిన తర్వాత నా భర్త తప్ప మరొకరు లేరు. ఇంకా పెళ్ళైనోడు కూడా దొంగ చూపులు చూడడమే. పెళ్ళి అవ్వలేనిలోనికి ఇంకా భయంకరమైన పరిస్థితులు. ఎంత దారుణం చూడు. దేవుడు అది కోరుకోలేదు, కాపాడుకున్నవాడు మాత్రమే. అది దేవుని చిత్తమన్నారు చూసారా? తన శరీరాన్ని కాపాడుకుంటా ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము నెరవేర్చేవాడు. అందుకే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో వెళ్ళడు. మీరు గొంతులు చించుకుని అరిచేసి బుర్ర కొట్టేసుకున్నా పరలోకం వెళ్ళరు. అక్కడ అంటాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే పరలోకములో. ఆ తండ్రి చిత్తములో ఒక విషయం ఏంటంటే నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో. అందుకే పౌలు అంటాడు రోమపత్రికలో, శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోండి. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఆయన శరీరాన్ని సమర్పించుకోండి. నిబంధన చేసుకున్నాడు యోబు గారు. కళ్ళతో ఏం చేసుకున్నాడు ఆయన? నా కళ్ళతో నిబంధన చేసుకుంటే నీ కన్యకను నేను ఎలాగూ ఎవరిని చూస్తానయ్యా? నువ్వు తెలిసిన తర్వాత కూడా మరొక స్త్రీని చూస్తున్నానంటే నాకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. నీ వాక్యం తెలిసిన తర్వాత కూడా మరొక చెల్లిని, మరొక అక్కని చెడు చూపులతో చూస్తున్నావంటే నాకన్నా దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. అలా నిబంధన చేసుకుని కళ్ళతో చేసుకున్నాడు యోబు. ఈరోజు నడినెత్తి మొదలుకొని అరికాలు మొదల వరకు కూడా ప్రతి అవయవంతో నిబంధన చేసుకోవాలంటాను నేను. ప్రతి అవయవంతో నిబంధన చేసుకుంటే ఆ వ్యక్తి దేవుడికి ఎంత పరిశుద్ధంగా కనబడతాడు. పరిశుద్ధత కలిగిన నీ జీవితం ఒక రోజున అద్భుతంగా దేవునితో ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఒక మాట చివరిగా ఈ సందర్భాన్ని బట్టి, రోమపత్రిక 6:22 చూస్తారా?
రోమా 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేని అంతం నిత్య జీవం? పరిశుద్ధత కలిగిన వ్యక్తి యొక్క జీవితం, పరిశుద్ధతతో కొనసాగిన వ్యక్తి జీవితం చివరికి ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవాన్ని పొందుకుంటాడు. దాని ఫలం అంటే పరిశుద్ధత వల్ల నాకు వచ్చే ఫండు, నాకు వచ్చే ఫలం ఏంటి? నా పరిశుద్ధతను కాపాడుకోవాలని నాకు వచ్చే ఫలం ఏంటి అని అంటే నిత్య జీవం. అది ఎవరికి పోగొట్టుకుంటారో చెప్పండి? చేతులారా పోగొట్టుకోకూడదు మనం ఎప్పుడు, దయచేసి. చివరిగా వస్త్రమును కాపాడుకునుము అని రాయబడింది. వస్త్రమును కాపాడుకో. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన 16:16. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ఎవరు? ధన్యుడు. వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. వస్త్రాన్ని పాడు చేసుకున్నవాడు అన్యుడు. వస్త్రాన్ని పాడు చేసుకున్నవాడు అన్యుడు. అదేంటండి బాప్తిజం పొందుకున్నావు అలాగంటారేంటి? వస్త్రాన్ని పాడు చేసుకుంటే దేవుడు అలాగే అంటాడు. మరి నువ్వు అన్యుడురా అంటాడు. నీ వస్త్రాన్ని కాపాడుకున్నావా, పోగొట్టుకున్నావా? మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం చివరగా 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొన్న ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితవని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోకి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండినని పరిచారకులతో చెప్పాను. పెళ్ళికి వచ్చేస్తుంటే అందరూ వచ్చేస్తున్నారు. పెళ్ళికి వెళ్ళినారు. ఎవరైనా పాత బట్టలు వేసుకుని వెళ్తారండి? అదేంటండి? పెళ్ళికి వెళ్ళిన డిఫరెంట్ మోడ్లో వెళ్తాం మనం. ఎవరైనా ఒక పెళ్ళి, ఒక శుభకార్యం అంటే మన మనుషులే మారిపోతాం కంప్లీట్గా. చాలా చేంజెస్ వస్తాయి. ఓకే, లోకంలో. కానీ పెండ్లి వస్త్రం అనేది ఈరోజు ఎంత ప్రాముఖ్యం అంటే, యేసుప్రభు వచ్చే సమయానికి రెండో రాకడలో వస్త్రాన్ని మెలకువగా ఉండి నీ వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగలాగా వస్తానన్నాడు ఆయన. ఒక దొంగ ఎలా వస్తాడో అలాగే వస్తాడు ఆయన. అప్పటికి వచ్చే సమయానికి నేను ధరించిన వస్త్రాన్ని ఏం చేయాలి? నేను కాపాడుకోవాలి. 132వ కీర్తన 9-16 వచనాలు చదివి మనము ప్రార్థన చేసుకుందాం. 132వ కీర్తన 9-16 వచనాలు. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురు గాక. దేన్ని వస్త్రం అన్నాడు? నీతి వస్త్రం. 16, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేతును. నిజంగా ఇక్కడ ఎవరైతే మనందరము రక్షణ పొందుకున్నారో మీ అందరూ కూడా నీతిని వస్త్రంగా ధరించుకున్నారు. యేసుప్రభు ద్వారా రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నారు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి నీ దగ్గర ఆ బట్టలు చూస్తాడు ఆయన. రక్షణ వస్త్రం ఉందా ఈ చెల్లి దగ్గర? రక్షణ వస్త్రం ఉందా ఈ అన్నయ్య దగ్గర, తమ్ముడి దగ్గర? చూస్తాడు. రక్షణ కోల్పోతే ఫిలిప్పీ పత్రికలు అన్నాడు, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీరు కొనసాగించుకోవాలి. అంటే ఏ రోజైతే రక్షణ పొందుకున్నావో ఆ రక్షణ విషయంలో నీకేముండాలంటే జాగ్రత్త, భయం ఉండాలి. నాకు ఏ బూతు మాట మాట్లాడితే రక్షణ కోల్పోతాను, ఏ చెడుతనము చూస్తే రక్షణ కోల్పోతాను, ఏది చేస్తే నేను రక్షణ కోల్పోతాను అన్న భయం నీకు ఉండాలి. ఈరోజు క్రైస్తవులకు భయం లేదు. నేను చెప్తున్నాను, ఈ రోజున ఏది పడితే చూస్తారు, ఏది పడితే చేస్తారు. నాకు చాలామంది తెలుసు, వాళ్ళకి భయం లేదు. నీకు భయం లేకపోతే అక్కడ ఏం చేశాడు యేసుప్రభు? వాడిని పండ్లు కొరికే స్థలంలో పడేయండి అన్నాడు, చీకట్లోకి పడేయండి అన్నాడు. ఆ స్థితి నీకు రాకూడదని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థితి నాకు రాకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే నీకున్నటువంటి రక్షణ ఆయన కుమారుడు యేసుప్రభు వారు ప్రాణం పెడితే వచ్చింది, ఆయన త్యాగం చేస్తే వచ్చింది. కాబట్టి ఏదో బట్టలు వేసుకున్నంత తేలిక కాదు, కొత్త బట్టలు కొనుక్కున్నాం వేసుకున్నంత తేలిక కాదు రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడం అనేది. అది కాపాడుకోవాలంటే ఒకటే మార్గం. పేతురు గారు అంటారు, వాక్యమనే పాలను అపేక్షించండి. రక్షణ విషయంలో 1 పేతురు 2:3 ఉంటుంది. 1 పేతురు 2:3 రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అపేక్షించండి.
నువ్వు ఎంతగా వాక్యాన్ని వింటావో, ఎంతగా వాక్యాన్ని చదువుతారో, అప్పుడు ఆ వ్యక్తి తన రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటాడు. కాపాడుకున్న వ్యక్తి నిజంగా దేవుని సన్నిధిలోకి వెళ్తాడు అవకాశం ఉంది. దయచేసి క్రైస్తవ వేటిని కాపాడుకుంటున్నావో ఆలోచించు. ఎబ్రి పత్రికలో అంటాడు ఒక మాట, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు ఎలా తప్పించుకుంటావు అనుకుంటున్నావు? ఎందుకంటే రక్షణ అనేది నార్మల్గా ఇవ్వలేదు మనకి, అది ఉచితంగానే ఇచ్చాడు, ఉచితంగానే పొందుకున్నాం. కానీ ఉచితంగా ఇచ్చిన ఒక వ్యక్తి ప్రాణం ఖరీదు, ఒక వ్యక్తి త్యాగం ఖరీదు, ఒక వ్యక్తి ఈ లోకానికి సమస్తాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి ఒక దరిద్రుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడంటే ఆయన ద్వారా పొందుకున్న రక్షణ అనే వస్త్రాన్ని భవిష్యత్తులో ఎప్పుడు మనం కోల్పోకూడదు. అది నేను కాపాడుకోవాలి, ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. కాబట్టి వీటిని కాపాడుకుంటున్నావా? నీ హృదయం, నీ మనస్సు కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, అలాగే నీ శరీరం అనే ఘటము ఎప్పుడు కూడా దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళు. చివరిగా నీ వస్త్రాన్ని కాపాడుకో. అలా కాపాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిత్యత్వానికి మనం అడుగులు వేసుకుంటూ వెళ్తున్నట్టు. ప్రాణం కోసం తహతహలాడుతూ కాపాడండి 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 అని కోరుకుంటున్నాను తప్ప, ఆత్మ విషయంలో కాపాడండి అని మన దేవుని విషయంలో సువార్తికుడి దగ్గర ఎప్పుడైనా అయ్యా నా కుటుంబం పరలోకం వెళ్ళాలి అని ఎప్పుడైనా అడిగారా? ఏం చేస్తే నా కుటుంబం పరలోకం వెళ్తుంది? అలాంటి విషయాలు మనం అడగాలి. మేము ఏం చేస్తే నా కుటుంబం పరలోకం వెళ్తుంది? మేము కాపాడబడతాం, మేము కాపాడాలి, మా ఆత్మలు కాపాడబడాలి. ఇది ఆలోచన క్రైస్తవుడికి ఉండగలగాలి. అటువంటి ఆలోచనతో ఉండాలని ప్రేమపూర్వకంగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను.